ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించారు. సోమవారం మంచిర్యాల వచ్చిన ఆయన గణేష్ విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేస్తారనే విషయాలను తెలుసుకున్నారు. శోభయాత్రగా వచ్చే వినాయకులను పోలీసులు నిర్దేశించిన ప్రాంతం నుంచి తరలించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సిపి వెంట డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సిఐ బన్సీలాల్ ఉన్నారు. ఈరోజు మంచిర్యాలలో రేపు ఎల్లుండి ఈ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. సో అన్ని పండాల్స్ నుంచి రేపు పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమానికి ఈ యొక్క ఇమర్షన్ పాయింట్స్కి విగ్రహాలు బయలుదేరుతాయి. ఈ టైం అరౌండ్ మధ్యాహ్నం పూట నుంచి ఎల్లుండి తెల్లవారుజాము వరకు ఈ నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. ఈ మంచిర్యాలలో మొత్తం టోటల్గా ఈ డిస్టిక్ సంబంధించి కమిషనరేట్లో రేపు ప్రారంభమవుతున్న దానికి మొత్తం 7 ఇమర్షన్ పాయింట్స్ మేము ఏర్పాటు చేసాము. ఆల్రెడీ ఇంతకుముందు కూడా అట్లే లాస్ట్ ఇయర్ కూడా 7 ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. వాటిలో ప్రతి ఇమర్షన్ పాయింట్స్ మా డీసీపీ గారు, ఏసీపీ గారు అందరూ వెరిఫై చేశారు. నేను కూడా ఒక వెరిఫై చేసి వచ్చాను రాయపట్నం దగ్గర. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి తర్వాత లైటింగ్ కానీ, దాని తర్వాత సీసీ కెమెరాస్ కానీ, దాని తర్వాత లాంచ్ ప్యాడ్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఎన్నైతే లాంచ్ ప్యాడ్స్, ఎన్నైతే కెమెరా మన ఈ క్రెయిన్స్ పెట్టాలో అన్నీ పెట్టారు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ కొన్ని జైపూర్ ఏరియాలో మాత్రం నిన్న ఆల్రెడీ 355 వరకు ఇమర్షన్ జరిగిపోయాయి. తర్వాత ఇప్పుడు 2307 ఇంకా ఐడల్స్ ఉన్నాయి. అవి రేపు ఎల్లుండి వరకు అయిపోతాయి. సో నేను పబ్లిక్కి కోరుకున్నది ఏంటంటే మేమంతా ఫుల్ ఫ్లెడ్జ్ అరేంజ్మెంట్ చేశాము. సో ఫోర్స్ పరంగా అయితే ఆల్మోస్ట్ మా దగ్గర ఒక డీసీపీ లెవెల్ ఆఫీసర్ ఇక్కడ భాస్కర్ గారు ఉంటారు. అలాగే ఏసీపీస్ 4 ఏసీపీస్ ఉన్నారు. అలాగే 14 మంది సిఐస్, 19 ఎస్ఐస్ అండ్ 183 ఏఎస్ఐస్ హెడ్ కానిస్టేబుల్స్ అండ్ 366 పీసీస్, డబ్ల్యూపీసీస్, తర్వాత హోంగార్డ్స్ 75, ఏఆర్ 15 అండ్ ట్రాఫిక్ వాళ్ళు 17, అలాగే డిస్ట్రిక్ట్ గార్డ్స్ ఒక 20. వీళ్ళందరూ కలిపి ఇలా అదే కాకుండా రీసెంట్గా కొత్తగా అపాయింట్మెంట్ వచ్చి అండర్ ట్రైనింగ్లో ఉన్న రిక్రూట్ పీసీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక 100 మెంబర్స్. మొత్తం కలిపి ఒక 800 నుంచి 900 వరకు ఆఫీసర్స్, మెన్ అంతా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ శోభాయాత్రలు మీరు తొందరగా బయలుదేరి పూజలు కంప్లీట్ చేసుకొని బయలుదేరి వచ్చేటప్పుడు పిల్లలు, ఆడవాళ్ళు దాంట్లో కూర్చొని కింద పడకుండా, ఏదాన్ని యాక్సిడెంట్ జరగకుండా, ఎవరు ఈ ఎండకి కానీ మూర్చిపోకుండా, తర్వాత మీరు అన్ని వాటర్ కానీ, తర్వాత దానికి ఓఆర్ఎస్ షషేస్ పెట్టుకొని వాళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకొని రావాలి. ఇది ఒక ఆర్గనైజర్ యొక్క బాధ్యత. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా సీక్వెన్షియల్గా ఒకరి వెనుక ఒకరు వెళ్ళాలి. అది నేను ముందు వెళ్తాను గొడవలు అట్లాంటివి పెట్టుకుంటే మాత్రం కేసులు రిజిస్టర్ అవుతాయి. ఎక్కడైతే ఇమర్షన్ పాయింట్స్ దగ్గర కూడా చాలా తొందరపడకుండా, ఎందుకంటే వాటర్ అనేది చాలామంది అక్కడ ఒక మూడ్లో, ఒక ఫ్రెంజీ మూడ్లో ఉంటారు. కాబట్టి మేము చెప్పే రెగ్యులేషన్కి మీరు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ క్షేమంగా మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మేము ఇక్కడ అలర్ట్గా ఉంటాము. మా డిప్లాయ్మెంట్ అంతా జరిగిపోతుంది రేపు మార్నింగ్ మధ్యాహ్నం వరకు. సో మీరందరూ సహకరించాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు.
నాగ్పూర్ సికింద్రాబాద్ మధ్య సోమవారం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే వందే భారత్ రైలును మంచిర్యాలలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం వ్యాపారస్తులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు రైల్వే స్టేషన్కు వెళ్లి అధికారులకు వినతి పత్రం సమర్పించి ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ గుర్తింపు ఉన్న మంచిర్యాలలో హాల్టింగ్ లేకపోవడం విచారకరమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గుండా సుధాకర్ రఘునాథరావు అన్నారు. ఆదాయం సమకూర్చే మంచిర్యాలలో హాల్టింగ్ లేకపోవడం ఈ ప్రాంత ప్రయాణికులకు నష్టం చేసినట్లేనని అన్నారు. రైల్వే అధికారులు మంచిర్యాలలో ప్రయాణికులు ఎంతమంది ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తారు, రైళ్ల ఆవశ్యకతను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎంపీ వంశీకృష్ణ వందే భారత్ రైలు మంచిర్యాలలో ఆగే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు గోనె శ్యామ్ సుందర్రావు, పురుషోత్తం జాజు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈరోజు వందే భారత్ ట్రైన్ మంచిర్యాలలో హాల్ట్ చేయాలని ఇక్కడ నిరసన తెలుపుతున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను, అదేవిధంగా మంచిర్యాల వ్యాపారస్తులను, పట్టణ పుర ప్రముఖులకు అందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ, మంచిర్యాల గత 40-50 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రామగుండం రైల్వే స్టేషన్ అనేది పెద్ద రైల్వే స్టేషన్, మంచిర్యాల అనేది చిన్న రైల్వే స్టేషన్ అని ఒక అందరి ఒక అభిప్రాయము అట్లా క్రియేట్ చేయడం జరిగింది. ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడం జరిగింది. గతంలో ఉన్న నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి చేసిన మంత్రులు కూడా ఎప్పుడు కూడా రామగుండంని మంచిర్యాల కంటే పైన పెట్టడం జరిగింది. వాస్తవ పరిస్థితి ఏంటంటే మంచిర్యాల జనాభా ఎక్కువ, మంచిర్యాల నుంచి రైల్వేస్ కి వచ్చే ఆదాయం ఎక్కువ. పరిస్థితులు మారినాయి. మేము రామగుండం ప్రజలకు వ్యతిరేకం కాదు, కానీ నా ఉద్దేశంలో ఇదే వందే భారత్ రైలు పెద్దపల్లి స్టేషన్ లో ఆగి, పెద్దపల్లి స్టేషన్ కరీంనగర్ జిల్లాకి సెంటర్ అవుతుంది. ఇక్కడ ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తప్పు డేటా ఇస్తుండ్రా, అసలు విషయం పైన పంపుతుండ్రా, ఇక్కడ వస్తున్న ఆదాయం ఏంటి, ఈ ఆదాయాన్ని వేరే రైల్వే స్టేషన్ కి పోల్చుకొని చెప్పండి అనేది మేమందరూ అధికారులను కోరుతున్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రైన్స్ ప్రవేశపెడుతుంది, కానీ ఆ ట్రైన్స్ ఇక్కడ ఆగాలి అంటే, ఆ ట్రైన్స్ ఆగాలంటే కరెక్ట్ డేటా, కరెక్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. నేను అందరినీ కూడా కోరేది, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను కూడా కోరుతున్నాను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఈ జిల్లా నుంచి ఉన్న వాళ్ళందరినీ కోరుతున్నాను, మీరు కూడా మీ తరఫున దీని మీద మీరు సంబంధిత అధికారులకు, మంత్రిత్వాలకు, పార్లమెంట్ లో కూడా ఈ విషయం మీద మాట్లాడాలి. మంచిర్యాలలో ఎందుకు రైల్వే స్టాప్స్ వస్తలేదు, ఇక్కడ నుంచి వచ్చే ఆదాయం ఏంటిది, ఈ విషయాన్ని పార్లమెంట్ లో కూడా లేవనెత్తాల్సిన బాధ్యత స్థానిక ఎంపీ గారి మీద కూడా ఉన్నదని నేను చెప్తున్నాను. ఇక్కడ గోదావరి మీద వంతెన లేదు. గోదావరి మీద వంతెన ఉందంటే రామగుండం పక్కకే ఉంటుండే, కానీ గోదావరి మీద వంతెన లేకపోతే మంచిర్యాల ప్రజలు రామగుండం రైల్వే స్టేషన్ పోవాలంటే దాదాపు 40-45 నిమిషాలు పడుతుంది. కనుక మేము భారతీయ జనతా పార్టీన మా తరఫున ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారిని కలిసినాము. వచ్చే వారమే ఢిల్లీకి పోయి సంబంధిత మంత్రిత్వ శాఖను, కిషన్ రెడ్డి గారి, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో కలుస్తాము. మేము చేసేది మా వంతు ప్రయత్నం చేస్తాము. నేనున్న ఇక్కడ అధికారులను కోరుతున్నా, మీరు కరెక్ట్ డేటా ఇవ్వండి, కరెక్ట్ రిప్రజెంటేషన్ పంపండి. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుతున్నా, మీరు కూడా మీ తరఫు నుంచి మీరు పంపాల్సిన రిప్రజెంటేషన్స్ పంపండి. అందరం కలిసి మన మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ కొరకు మంచిర్యాల అశోక్ రోడ్డులోని పోచమ్మ చెరువు కట్టపై కొలువుదీరిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాదం పంపిణీ చేశారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని నవరాత్రుల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ 9 రోజులు గణపతికి నిత్య పూజలు జరిగాయని తెలిపారు.
పోచమ్మ గుడి వద్ద ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి మందిరం లోపల మా గణనాథుని నవరాత్రి పూజలు జరుగుతున్నాయి. 4 సంవత్సరాల నుంచి అనునిత్యం ఇక్కడ గణనాథునికి నవరాత్రి పూజలు జరుగుతాయి. దాంట్లోని భాగంగా ఈనాడు మా ఎల్లమ్మ గుడికి మా బొజ్జ గణపయ్యను మా గౌడ సంఘం నాయకులు మోడెం మధుకర్ గారు వారు విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. ఇక మిగతా మొత్తం గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. 9 రోజులు నవరాత్రులు ఇక్కడ నిత్యము పూజలతో కొలువై ఉంటాడు. కుంకుమ పూజ కానీ, అదేవిధంగా అన్న సంతర్పణ కార్యక్రమాలు కానీ, తర్వాత అన్ని రకాల పూజలను ప్రతిసారి గణనాథులు అందుకోవడం జరుగుతుంది. ఇది మొత్తము మా గౌడ సంఘం ముఖ్య నాయకులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా రాజలింగ్ గౌడ్ గారు, అదేవిధంగా రామచందర్ గారు, తర్వాత గోపగాని శ్రీదేవి గౌడ్ గారు, అదేవిధంగా జీవన్ గౌడ్ గారు, మార్క లక్ష గౌడ్ గారు, రమేష్ గౌడ్ గారు, ఇంకా ఇతరత్ర పండరి గౌడ్ గారు, ఇంకా ఇతరత్ర గౌడ సంఘంకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ పూర్తి కార్యక్రమాన్ని వారు అందరూ కలిసికట్టుగా వారి సొంత డబ్బుతోటి ఈనాడు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, రేణుకా ఎల్లమ్మ తల్లి ఇక్కడ వెలిసినప్పటి నుంచి ఇక్కడ భక్తుల సంఖ్య దినదినము పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారిని ఏది కోరుకుంటే అది పూర్తిగా వాళ్లకు అవుతున్నటువంటి అమ్మవారి అనుగ్రహంతో ఆ పనులన్నీ అవుతున్నటువంటి సందర్భం. కాబట్టి చాలామంది మొక్కులు తీర్చుకుంటున్నారు, ముడుపులు కూడా ఇక్కడ కడతా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతం లోపల మన పోచమ్మ తల్లి, అదేవిధంగా మైసమ్మ తల్లి, నాగదేవతలు, పెద్దమ్మ తల్లి, మడిలే తల్లి, అదేవిధంగా భూలక్ష్మి తల్లి అందరూ కూడా ఒకటే ప్రాంతంలో వెలిసిన్నారు. కాబట్టి భక్తులందరూ ఇక్కడికి వచ్చి రేణుకా ఎల్లమ్మ తల్లితో పాటు మిగతా అన్ని గ్రామ దేవతలను పూజించాలి. వారిని మీకున్నటువంటి ఇబ్బందులు, మీకున్నటువంటి కోరికలు తప్పకుండా కోరితే వారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఈ ప్రాంతం పైన మీ అందరిపైన ఉంటుంది. ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ తల్లికి, అదేవిధంగా మిగతా గ్రామ దేవతలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంచిర్యాల పట్టణము, జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడుతున్నటువంటి మీకు సదా మేము సేవ చేసుకుంటాం, మీ పూజలో నిమగ్నమై ఉంటాం. మా గౌడ సంఘం సభ్యులు చేస్తున్నటువంటి ఈ యొక్క పూజలకు మీ అనుగ్రహం మా గౌడ సంఘం నాయకులపై, అదేవిధంగా మంచిర్యాల పట్టణ జిల్లా ప్రజలందరిపై ఉండాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటున్నాను. మంచిర్యాల గౌడ సంఘం ఆధ్వర్యంలో కూడా వినాయకుని నవరాత్రాలు 9 రోజులు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ సందర్భంలో కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనుకున్నంత కంటే మంచి విశేషంగా జనం రావడం జరిగింది. మా గౌడ సంఘ సోదరులంతా రావడం, వాళ్ళు సంతోషంగా భోజనం చేయడం, ఇది గత 5 సంవత్సరాల నుంచి దాని దగ్గర జరుగుతూ ఉంది. మాకు అన్ని విధాలా మా ఎల్లమ్మ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ అనుగ్రహంతో ఇవ్వాలని, మా సంఘ సభ్యులందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని మేము ఆ తల్లిని కోరుతూ ఎల్లవేళలా అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటున్నాం. గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం నస్పూర్ కాలనీలోని భక్తాంజనేయ ఆలయంలో ముగింపు పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు, కార్యదర్శి గాండ్ల శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఆలయంలో భక్తులచే వేద పండితులు, ఫణి శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు గణనాథుని వద్ద పూజలు అందుకున్న మహాప్రసాదం 16 కిలోల లడ్డు వేలం ద్వారా ఆళ్ల సుజాత లచ్చిరెడ్డి దక్కించుకోగా ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లింగం రవి తదితరులు పాల్గొన్నారు. गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया। ओम गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बप्पा मोरया। నవవిధాల పూజలు మన దేవాలయంలో అతి అద్భుతంగా నిర్వహించుకున్నాం. మొదటి రోజు నుంచి నిన్నటి వరకు మనము 9 రోజులు రోజు అన్నదాన కార్యక్రమము మరియు
వివిధ రకాల పూజలు అతి అద్భుతంగా నిర్వహించుకున్నాం. ఈరోజు మన దేవాలయంలో స్వామివారిని నిమజ్జనానికై మరికొద్ది నిమిషాలలో తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడే మనము స్వామివారి ఉద్వాసన కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాము. ఈ యొక్క నవరాత్రులు నవవిధాల పూజల్లో భాగంగా మనము ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే లడ్డూ లాటరీ పద్ధతిలో మనం కార్యక్రమం పెట్టుకున్నామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా లడ్డూ లాటరీ పద్ధతిని మనం పెట్టడం జరిగింది. దీనిలో ఈ సంవత్సరం లాటరీ పద్ధతిలో ఆళ్ళ సుజాత లచ్చిరెడ్డి గారికి మన దేవాలయం నుండి వినాయకుడు వారికి 11.5 కిలోల లడ్డు ఇవ్వడం జరిగింది. వారికి ఒక్కసారి హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టండి. చాలా విశేషమైన లడ్డు అండి. చాలా మంది చాలా సంకల్పాల చేత ఈ యొక్క లడ్డు లాటరీ పద్ధతిలో వేయడం జరుగుతుంది. ఈ లాటరీ పద్ధతిలో ఈ సంవత్సరం సుజాత లచ్చిరెడ్డి గారు ఈ యొక్క లాటరీ పద్ధతిలో స్వామివారి లడ్డూను తీసుకోవడం జరిగింది. జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో వినాయకుని నవరాత్రుల 17, 18 తేదీలలో శ్రీ భక్తాంజనేయ ఆలయం వద్ద వినాయకుని నవరాత్రుల సందర్భంగా శ్రీకృష్ణ గోపాల కాలువల వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. పెద్దంపేట గ్రామ ప్రజలతో పాటు గ్రామంలోని పాడి శిశువు సుఖ సంతోషాలతో విరజిల్లాలని కోరుతూ మంగళవారం నుండి 2 రోజుల పాటు శ్రీకృష్ణ గోపాల కాలువల వేడుకలను నిర్వహిస్తున్నట్లు సోమవారం శ్రీ భక్తాంజనేయ ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు మేడారం తిరుపతిచారి మాట్లాడుతూ మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీకృష్ణ అవతార క్రమంలో భాగంగా ఎక్కం భజనతో ప్రారంభమై బుధవారం మధ్యాహ్నం వరకు శ్రీకృష్ణ లీలలు జరపబడునని అన్నారు. అనంతరం శ్రీకృష్ణ వేషాధరణలతో ప్రజలకు శ్రీకృష్ణ చరిత్రను వర్ణించబడునని తెలిపారు. అనంతరం శ్రీకృష్ణ గోపాల కాలువలు తీయడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ లీలలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెద్దంపేట గ్రామంలో ఈ హనుమన్ల గుడి కట్టి 6-7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి గుడికాడ ఏ కార్యక్రమం లేదు. ఇప్పుడు అందరు కలిసి ఒక్క ఉట్టి కొట్టాలి అని గోపాల కాలువలు నిర్ణయించుకున్నాం. అందరు కలిసి ప్రజలంతా కలిసి అందరు సపోర్ట్ చేస్తున్నారు. అందరు డబ్బులు ఇచ్చారు. ఉట్టి కొట్టియాలి, గోపాల కాలువలు తీయాలి, ఊళ్ళే ఆరోగ్యంగా అందరు ఉండాలి. పచ్చని పంటలు పైర్లతోటి తులదూగాలి, పాడి పంట అంతా మంచిగా ఉండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరు సహకరించారు. ఇంకా సుతా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. పెద్దంపేట గ్రామ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈ సంవత్సరం అందరినీ ఊరి ప్రజలందరినీ పిలిచి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే శ్రీకృష్ణుని లీలలు తీయాలని చెప్పేసి పెద్దలందరి సమక్షంలో అందరినీ అడగడం జరిగింది. అందరూ కూడా అధిక సంఖ్యలో అందరూ చందారూపంగా డబ్బులు ఇచ్చేసి దేవునికి సహకరించారు. గోపాలకృష్ణుని కాలువలు తీయడానికి ఊరిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ, పాడి పంట సమస్యలు కానీ, జనాభివృద్ధి కోసం మరియు ఈ గోపాలకృష్ణుని కాలువలు తీయడం అనేది ఆ యొక్క దేవుని అనుగ్రహంతో అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ నిర్ణయం తీసుకున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.